ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. శ్రీ సాయినాథుని కాకడ హారతిలోని అభంగాన్ని భావాన్ని తెలుసుకుంటున్నాం ఈరోజు. साई रहम नजर करना, बच्चों का पालन करना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे प्रभु दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझको प्रभु दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगन कहे अब क्या बोलो, धग गए मेरी रसना. दासगन कहे अब क्या बोलो, धग गए मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. ఏమంటున్నాడంటే, నేను అజ్ఞానాంధుడైన అమాయక భక్తుడను, నాకొక మారు నీ దర్శనాన్ని ప్రసాదించు. మనందరం నిజానికి అజ్ఞాన భక్తులం, కానీ దాసుని ఏమనంటే నేను అమాయక భక్తుని కూడా అన్నాడు. నిజంగా మనలో అమాయకత్వం ఉందా అని ఆలోచించాలి. అమాయకత్వం అంటే తెలివితేటలు లేకుండా ఉండడం, ఏం జరిగినా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోవడం. అటువంటి వాళ్ళని అమాయకులు ఉంటారు. అమాయకులను మాత్రం బాబాగారు చాలా ఇష్టపడతారు, వెంటనే ఆదుకుంటాడు. అసాధ్యమైన తెలివితేటలు ఉండి, వివేకం ఎక్కువగా ఉండి, ఎత్తులకు పై ఎత్తులు జెత్తులు వేసే తెలివితేటలు ఉంటే వారికి బాబాగారి అనుగ్రహం రావడం కొద్ది కష్టం. ఎందుకంటే వారి దగ్గరే చాలా ఉన్నాయి కదా, వివేకము, తెలివితేటలు, కపటత్వము, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలివిగా ప్రవర్తించడం, ఇవి ఉన్న వారికి ఇంక దేవుడు అవసరం ఏముంది. కాబట్టి దాసగన మహారాజు అమాయక భక్తుని అన్నాడు. నిజంగా ఆయన అమాయకుడే అయి ఉంటాడు, లేకపోతే ఆ పదం వాడు. నిజానికి అమాయక భక్తులు, నిరాడంబర భక్తులు, బాబాగారికి ఇష్టమైన మానసిక స్థితి, మనస్తత్వం ఉండడం. వాడు పెద్ద గొప్ప తెలియగలవాడనో లేకపోతే పెద్ద అసాధ్యుడని అంటుంటారు. ఈ లక్షణాలు ఆధ్యాత్మికలో పనికిరావు. తెలివితేటలు ఎక్కువగా ఉండడం కూడా భగవద్ అనుగ్రహానికి, భగవత్ సాక్షాత్కారానికి ఆటంకం అవుతాయి. కాబట్టి బాగా భక్తిలో మునిగిపోతే ఈ అమాయకత్వం వస్తుంది, దాన్ని మనం సాధించాలి. ఇక నేను ఏమని చెప్పగలను, నీ కీర్తిని వివరించలేక నా